హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వన్స్ మీరు ఇన్స్టా అంతా ఫాలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఒక ఫేమ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా మీరు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లైక్ అంటే ఏంటి నేను దేనికోసం మొదలు పెడితే ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నా? లేదండి, ఎప్పుడూ లేదు. నేను డే బై డే నేను ఇంకా హ్యాపీగా ఉంటాననే కానీ అరే అనవసరంగా స్టార్ట్ చేసామే అన్న థాట్ కూడా రాలేదు నాకు. ఈ విషయంలో ఎటువంటి రిగ్రెట్స్ లేవు మీకు? ఎప్పుడూ లేదు, బిందాజ్. జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే వన్స్ ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఈ కామెంట్స్ చూసి కానివ్వండి, ఒక్కోసారి ఇప్పుడు మాకు వచ్చే కామెంట్స్లో కూడా లక్కీగా నేను అంత దారుణమైన కామెంట్స్కి ఎప్పుడు గురి అవ్వడం జరగలేదు. కానీ కాకపోతే ఏదైనా కామెంట్స్ చూసినప్పుడు చిన్న చిన్న వాటికే ఈ యాంకర్ ఏంటి ఓవర్ యాక్షన్ అలా ఏమన్నా చూసినా ఎందుకు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం 100% అందరినీ సాటిస్ఫై చేయలేం. మనం ఎవరికో ఒకరికి నచ్చకపోవచ్చు, అది మనమేం చేయలేం. అది వాళ్ళ మైండ్ సెట్ అనుకోవాలి, అంతే కదా. సో లైట్ అనమాట. అనుకున్నారు ఏమైంది, వాళ్ళు ఏమన్నా మన అత్తగారోలా లేకపోతే మన ఫ్రెండ్సా మన రిలేటివ్సా మన ఫ్యామిలీనా? కాదు, లైట్ అంతే. బట్ ఇలాంటి మూమెంట్స్ ఏం లేవు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా చెప్తారా? అంటే లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో చెప్పండి ఫస్ట్. ఇన్స్టాగ్రామ్లో అంటే నేను టిక్టాక్ది చెప్తాను. యాక్చువల్గా నేను టిక్టాక్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో జనసేన ఫ్లాగ్ పెట్టుకొని చేశాను అనమాట. సో అది నా జనసేన కోసమే స్టార్ట్ చేశారు అట్లనే కూడా అనుకోవచ్చు. ఫస్ట్ వీడియో నాది జనసేనది అనమాట. సో నైట్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఇంచుమించు నాకు బాగా గుర్తుంది 300K వ్యూస్కి వెళ్ళిపోయింది అనమాట. అది 300K వ్యూస్ వన్ నైట్ అంతే. నైట్ పోస్ట్ చేశాను పొద్దునకి. సో నాకు అది ఏంటంటే ఎక్కడ లేని బూస్ట్ ఇచ్చింది అనమాట. అరే ఇది అంటే కొత్తగా ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో నాకు అది కొంచెం మంచి మెమరీ కిందకే పెట్టుకుంటాను నేను. అది అంటే అది కొత్త అకౌంట్ ఏకదం ఒకటేసారి 300K వ్యూస్కి వెళ్ళిందంటే ఇంకా. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ లక్కీగా బ్యాడ్ కమెంట్స్ అనేది లేవు అప్పట్లో. ఇప్పుడు ఉన్న నెగటివ్ మైండ్ సెట్ అప్పట్లో అంత లేదనమాట. సోషల్ మీడియాలో అప్పుడు కొత్త కాబట్టి జనాలకి ఇది పెడితే ఏమనుకుంటారో అనేసి అని చెప్పి ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అమ్మ నీకు అవసరమా ఇట్లాంటివి పెట్టే వాళ్ళే. కానీ ఇప్పుడు ఏవైతే వస్తా ఉన్నాయో బూతులు కానీ అట్లాంటి బ్యాడ్ కమెంట్స్ అయితే అప్పుడు లేదు. మేబీ నాకు ఒక చిన్న డౌట్, అంటే నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మేబీ వీళ్ళు చాలా రికగ్నైజ్ అవుతున్నారు తక్కువ టైంలోనే అన్న జెలస్తో కూడా పీపుల్ అలా చేస్తారంటారా? అట్లా కూడా చెయ్యొచ్చు. బట్ కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అట్లా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచించే మెంటాలిటీ కాదు వాళ్ళది. వాళ్ళకేంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే నీ క్యారెక్టర్ గురించి నీ గురించి వాళ్ళకి ఫస్ట్ నోరు పడేసుకోవాలి అంతే అనమాట. సో వాళ్ళకి ఏదో వీళ్ళు ఫేమ్ అవుతా అన్నారు, వీళ్ళు ఇట్లాంటివి లేవు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు అంతే. వాళ్ళకి ఎప్పుడు డప్పులు కొట్టుకుంటా కూర్చోవాలన్నమాట. అది మన వల్ల కాదు, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాము, అది వాళ్ళకి నచ్చదు. వైఎస్ఆర్సీపీలో రోజా గారు మీ ఫేవరెట్ అని తెలిసిందే. అమ్మ బాబోయ్, చాలా మంది నాతో కంపేర్ చేస్తారు యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే అంటే మీకు నలుగురు ఇష్టం అని తెలిసింది నాకు వైఎస్ఆర్సీపీలో. చెప్తా, రోజా గారు, కొడాలి నాని గారు, అల్లంనేని వంశీ గారు, అంబటి రాంబాబు గారు. ఈ నలుగురికి మీరు బీభత్సమైన ఫ్యాన్ అని తెలుసు. అవునండి, బీభత్సంగా. అంబటి రాంబాబు గారి డాన్స్ కి ఫ్యాన్ నేను. కొడాలి నాని గారి గుట్కాకి ఫ్యాను. అయ్యా, రోజా గారి నోరుకి ఫ్యాను. సో అట్లా యాక్చువల్గా పాపం నిజం చెప్పాలంటే ఆ నలుగురు వల్లనే పాపం 11 సీట్లు వచ్చింది జగన్ గారికి. నిజం చెప్పాలంటే వాళ్ళు పడేసుకున్నారు. వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాట తీరు వల్లనే మొత్తానికి 11 సీట్స్ వచ్చింది. పాపం చాలా మంది ఇన్స్టాలో మంచిగా కామెంట్స్ పెట్టారు. మీ నలుగురు వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ మారుమూలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయాలి అన్న చైతన్యం మీరు కలిగించారు. అవునండి, వాళ్ళని తక్కువ చేస్తారేంటి? అవునవును, తక్కువ చేయకూడదు. కరెక్టే. వాళ్ళ నలుగురు వల్లనే ఇంట్లో అసలుకి వంట చేసుకునే లేడీస్ కి అసలుకి పాలిటిక్స్ అనేది తెలియదు. ఏదో హస్బెండ్స్ చెప్తే పలాని వాళ్ళకు ఓటేయమ్మా అంటే వాళ్ళకు ఓటేసే వాళ్ళు కూడా వీళ్ళు చేసిన ఏమంటారు ఆర్భాటానికి, పాజిటివ్గా చెప్దాం, వీళ్ళు చేసిన హడావిడికి వీళ్ళు చేసిన ఆర్భాటానికి వీళ్ళకి మాత్రం వేయకూడదు ఇంకెవరికన్నా వేయాలనేసి అని చెప్పి వంట చేసుకునే లేడీస్ కూడా వచ్చి కూటమికి వేసినారు. సరే, చల్లగా చెప్పారు.
ఎంత చల్లగా చెప్పారో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సడన్ గా వాళ్ళ నలుగురిలో ఎవరు చూసినా కానీ వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వరు. హర్ట్ అవ్వకూడదు కదండి, మన వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు. అంతే. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, మనం వచ్చింది దేనికి, ఆ పని చేసుకోవాలని చెప్పారు. 100% పవన్ కళ్యాణ్ అన్న ఏం చెప్తాడో అదే మేము చేస్తాం. అంతేనా? అంతే. ఓకే. సో ఇన్స్టా గురించి పక్కన పెడితే నెక్స్ట్ వన్స్ జనసేన తర్వాత అంటే జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. సో మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఫ్యాన్ అని కూడా నేను అనలేను, ఒక రకంగా చెప్పాలంటే మీరు భక్తురాలు. సో మీ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? ఏడుస్తా కూర్చున్నా. ఆనంద బాష్పాలు. నాకేం చేయాలో నాకు తెలియలేదన్నమాట. ఇంక మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కి పెట్టి ఏడవడమే అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళే అంత ఏడ్చాను అనమాట. నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు 1.5 year పట్టింది కోలుకోవడానికి. సో అది నాకు అది గుర్తుకొచ్చి నెక్స్ట్ ఈ 5 years ఆయన ఏవైతే స్ట్రగుల్ అయ్యారో, నేను స్ట్రగుల్ అయ్యేది నాకు గుర్తుకు రాలేదు. అంటే ఈ పేటిఎం గాళ్ళ దగ్గర తిట్లు తిని ఉండేది, కానీ అంటే చాలా మంది పందాలు కూడా పెట్టారనమాట, బెట్టింగ్స్. సో ఇట్లాంటివన్నీ నాకు మైండ్కి రాలేదు. కానీ ఆయన్ని ఒక్కొక్కరన్న మాటలు నాకు అవన్నీ ఇట్లా రీల్ లాగా సర్రమని తిరిగిందనమాట. తిరిగేసేసి ఆయన అన్న ప్రతి ఒక్కరు ఓడిపోయినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నాలో కొత్త సాడీస్ అంటే ఏమంటారు, నాలో నెగిటివ్ షేడ్ నాకు అప్పుడు బయటపడింది అనమాట. తెలియదు అప్పుడు దాకా మీలో నెగిటివిటీ ఉందని చెప్పి నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది, ఆహా ఓహో ఇట్లాంటి ఆనందాలు కూడా మనము ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. సిచ్యువేషన్ ని బట్టి మనలో ఉన్న సైక్రిక్ రియాక్షన్స్, ఆ నెగటివిటీస్ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అది మేబీ మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. అప్పుడు మనం అనుకుంటాం ఏంది నాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పి. కానీ ఒక్కటైతే బాధ అయింది ఏంటంటే, నేను మరీ జగన్ గారికి అయితే మాత్రం హానెస్ట్ గా 11 seats వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. కానీ ఆ 11 seats వచ్చింది మాత్రం నాకు నిజంగానే కొంచెం బాధ వేసింది. అరే ఏంటిది, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలు అంటే లైక్ 25 అనుకున్నారా ఏంటి? నేను అనుకునింది అదే అండి. 25 అంటే అట్లా తిట్టడాలు, 21 seats సీఎం అయిపోతాడని వెటకారంగా మాట్లాడినారు కదా, 21 seats లోపల రావాలి. ఇది నేను అనుకునింది, దేవుణ్ణి కోరుకునింది కూడా అదే అనమాట. ఆ రోజు పొద్దున 21 seats లోపల వస్తే చాలు దేవుడా అనేసి అని చెప్పి. తిరుపతిలో వచ్చారా ఏంటి? లేదండి, ఇంట్లోనే. అంటే నేను కొంచెం చాలా రేర్ గా చేస్తాను పూజలు, కానీ నాకు ఆ రేర్ గా చేసిన పూజలు దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తాడు. పోనీలే. అంటే మీరు కోరుకుంది ఇంత గట్టిగా అని చెప్పేసి ఆ సీట్లు అలా వచ్చాయేమో, ఎన్ని మొక్కులు మొక్కారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. మొక్కులు అంటే ముందు వెళ్ళేసేసి ఇంకా అన్నయ్య నామినేషన్ వేయంగానే ఇంకా వెళ్ళి ఆయనకి ఇష్టమైన కొండగట్టు ఇవన్నీ వెళ్ళేసి వచ్చేసాను అనమాట.